సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతర మున్సిపల్ పరిధిలోని అయ్యమ్మ చెరువు కట్టపై వెలిసిన శ్రీ కట్టమైసమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సిజిఆర్ ట్రస్ట్ అధినేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, జిన్నారం వెంకటేశం గౌడ్, గుమ్మర్దల మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్ జాతర ఉత్సవాల్లో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కట్టమైసమ్మ తల్లి చల్లని చూపు మా ప్రజలపై ఉండాలని, తల్లి దయతో కరువు కాటకాలు దరిచేరకుండా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానన్నారు. ఈ ఉత్సవాల్లో మాజీ సర్పంచ్ ప్రకాశం చారి, జనార్దన్, ఉప సర్పంచ్ మద్దూరి మమతా పెంటేష్, కుమార్, లక్ష్మణరావు, శ్రీనివాస్, నాగరాజు, సత్యనారాయణ, శ్రీరాములు, శివశంకర్, కృష్ణమోహన్, నరసింహులు, బాలయ్య, దేవయ్య, ప్రదీప్, విజయ్, చక్రపాణి, మహేష్, సుభాష్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంచైనా చెడైనా 10 రూపాయలు తక్కువైనా ఎక్కువైనా ముందుకెళ్లాలన్న ధైర్యంతో ఇంత మంచి జాతర ఉత్సవాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా కుమార్ గారికి, పెంటేష్ గారికి నేను శిరస్సు నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు తెలియదు. ఎట్లా ఉంటుందంటే గ్రామాలలో జాతర చేయాలంటే ఎట్లా చేస్తారో చూద్దాం. చూసేది ఉంటుంది. జాతర ఎట్లయినా జాతర అయితే మంచిగా జాతర చెట్టగలిగింది. కట్టమైసమ్మ జాతరకు మమ్మల్ని ఆహ్వానించి మరి ఆ అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం, దర్శనం చేసుకునే భాగ్యం కలిగించినందుకు మిత్రులందరికీ, ఇక్కడ మాజీ సర్పంచులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ వార్డు మెంబర్లు, ఈ యొక్క మంచి కార్యక్రమం ఆర్గనైజేషన్ చేస్తున్న టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రాంత ప్రజలు కూడా అందరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో చల్లంగా జీవించాలని, మన ప్రాంతం మంచి పాడి పంటలు పండాలని, ఈ యొక్క ప్రాంతం మరి ఇంకా దశల వారీగా అభివృద్ధి చెందాలని, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. బ్రహ్మాండంగా గడ్డపోతరం ప్రజలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రాజకీయాలకు అతీతంగా ఈ జాతర కార్యక్రమాన్ని ఒక బ్రహ్మాండంగా అమ్మవారి ఆశీర్వాదం అందరినీ పిలిచి మరి ఆమె ఆశీర్వాదం ఉంటేనే మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది. మరి అమ్మ ఇంకా మంచి ఆశీర్వాదం ఇచ్చి చాలా బ్రహ్మాండంగా కాలమై మంచి పంటలు పండి అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచినందుకు మా దేవన్నకు, మిగతా నాయకులకు, కుమారన్నకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్. ఉమ్మడి మండలం, కొత్త మండలం, జిన్నారం మండలంలో గుమ్మడిదల కొత్త మండలం. అందరు పెద్దలు ఆశించిన వల్ల, అందరు మీ దయ వల్ల మండలి చేసుకున్నాం. ఆ తల్లి దయ వల్ల 2 మండలి చేసుకున్నాం. మనం అంతా కలిసి ఉన్నాం అన్నదమ్ముల లెక్క. అంతేనా? అన్నదమ్ముల లెక్కనే మనం ఆహ్వానించారు. గడ్డపోతరం వాసులకు అందరికీ, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, అన్ని కుల సంఘాల నాయకులకు పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆ తల్లి చాలా పవర్ఫుల్. మేము అప్పుడు ఓపెన్ చేసినప్పుడు అన్న పెద్ద మనిషి, మేము ఆయన శిష్యులం. బాబుమోహన్ గారు మీద ఇనాగ్రేషన్ అయినట్టు గుర్తుంది, కార్మిక శాఖ మంత్రి. దయచేసి ఆయన పవర్ ముత్తం రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు చంద్రారెడ్డి గారు, మేము అందరం కలిసి అప్పుడు వచ్చి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మళ్ళీ తల్లి మళ్ళీ ప్రేమ సేవ చేయించుకుంటుంది. మీ దయ వల్ల, తల్లి దయ వల్ల ఉమ్మడి మండలం అంతా కొత్త కాన్సెప్ట్ కావాలని కోరుకున్నాం అనేది. అంతేనా? నాయకులు ఎవరైనా కానీ ఒక కాన్సెప్ట్ అయితే ఆ తల్లి ఎవరు చేయించుకుంటూ చేసుకుందాం. ఎవరి దయంతో వాళ్ళు అవుతారు. కానీ మనం అయితే ఒకటైతే కావాలి. ఉమ్మడి మండలం ఉండే, ఉమ్మడి మండలంలో విడిపోవద్దు మనం. కాబట్టి ఒక్క మండలం ఉండాలి. ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి. అందరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి. ఈ ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఈ బోనాలు చేసుకున్నారు. ఓడి బియ్యాలు వస్తున్నారు. తల్లుల గిట తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గడ్డపోతరం నాయకులకు పేరు పేరు మరొకసారి ఆ తల్లి దయ వల్ల అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ, ఇట్లే మీరు పిలుస్తున్నారో ఇంట్లో వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి తెలియజేస్తూ మన పోషమ్మ తల్లికి